మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత అక్రా గారు. మ్యామ్తో మాట్లాడి రిలేషన్షిప్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే సంజయ్. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు వాళ్ళ అత్తారింట్లో ఎలా మెలగాలంటారు? అంటే కొంతమంది అంటారు కొంచెం సర్దుకుంటూ పోవాలి, లేకపోతే కొంచెం తగ్గి ఉండాలి, ఇలా అంటుంటారు. అసలు అత్తమామలతోని, భర్తతోని, లేదా తోటి కోడలతోని, ఆడపడుచులతోని ఈ కొత్తగా ఆ ఇంటికి వెళ్ళిన అమ్మాయి ఎలా మెలగాలంటారు? అనొద్దు కానీ పుట్టింటి సైడ్ వాళ్ళు అప్పగింతల టైంలో ఏం చెప్తారు? ఇది నీ ఫ్యామిలీ ఇప్పటి నుంచి ఇంటి పేరుతో సహా మారిపోతుంది అంటేనే ఇప్పుడు మన బాధ్యతలు డబల్ అయినట్లు లెక్క. ఇది వదిలేసి వెళ్తున్నామని కాదు, ఈ పేరెంట్స్ని వీళ్ళు తక్కువ, ఇప్పుడు వాళ్ళు ఎక్కువ అవుతారు మనకి, రైట్? అంతే తప్ప వీళ్ళని మొత్తానికి జీరో, వాళ్ళే మొత్తము, అలానే నీ క్యారెక్టర్ మొత్తం చేంజ్ చేసుకోమనేసి కాదు. అది మనం చాలా మంది అర్థం చేసుకోవాలి సంజయ్. నేను చాలా మందిని గమనించాను. మెయిన్ ఆడపిల్లలకి ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుంచి ఏమైనా కోరికలు ఉంటాయి కదా, డిజైర్స్ ఏవో వచ్చి స్మాల్ ఈ జీన్స్ వేసుకోవాలనో, అది వేసుకోవాలనో, స్లీవ్లెస్ ఉంటుంది. మేబీ ఇంట్లో చాలా స్ట్రిక్ట్ అనుకో, పేరెంట్స్ ఏమంటారు, ఇవి ఇక్కడ నడవయి, నీ పెళ్ళైన తర్వాత మీ ఇంట్లో ఏం చేసుకుంటావో చేసుకో. ఎస్ నో, పాపం ప్రతి అమ్మాయి ఫేస్ చేస్తుంది. నువ్వు తర్వాత చేసుకో, పెళ్ళైన తర్వాత నీకు నచ్చినట్టు ఉండు, నీకు ఎవరు వస్తే వాళ్ళతో పాటు అక్కడ ఉండు, యూనో. బట్ మనం అలా ప్లాన్ చేసుకొని పెళ్ళైన తర్వాత ఏమంటారు తెలుసా, ఇది ఇక్కడ నడవదు, ఇట్లాంటివి ఇక్కడ నడవయి, ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు ఆ ఇంట్లో చూసుకొని ఉండాల్సింది, ఆ అమ్మాయికి అలా చెప్పు ఉండాల్సింది అని అక్కడ చెప్తూ ఉంటారు. ఎస్ ఆర్ నో? ఆ కిచిడి ఉంటుంది చూడు సంజయ్, కాంట్ టెల్ యూ. అకంటే అమ్మాయి ఎలా ఫీల్ అవుతుంది మ్యారేజ్ అయిన కొన్ని ఇయర్స్కి, అటు అక్కడ వాళ్ళు నన్నులాగా ఉండనివ్వలా, ఇక్కడ నేను నాలాగా ఉండనివ్వద్దంటే మోసపోయిన ఫీలింగ్ వస్తుంది, రైట్? అంటే అక్కడ నాకు నచ్చింది చేయలేకపోయినా, ఇక్కడ కూడా నాకు నచ్చినట్టు ఉండలేకపోయినా అని ఒక పీరియడ్ వస్తుంది సంజయ్. పెళ్ళైన తర్వాత కొంతమందికి నెలల్లోనే వస్తుంది, కొంతమంది కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది. బట్ ఎవ్రీ ఉమెన్ గోస్ త్రూ దిస్ ఆల్మోస్ట్. ఏంట్రా ఇది అనేసి అక్కడ మీరు పాజ్ తీసుకొని జస్ట్ చెక్అవుట్, చెక్ చేసుకొని ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలి, ఏంటి నా కెపాసిటీ, వెరీ ఇంపార్టెంట్. బియాండ్ ద లిమిట్స్ వెళ్ళి అరే నా ఆడబడిచే మొత్తము, నా తోటికోడలే మొత్తము, నా అత్తగారే మొత్తము అని లైఫ్ వాళ్ళ కోసం లీడ్ చేసాం అనుకో, ఒక పాయింట్లో వాళ్ళ గ్రిప్లో ఉన్నట్టు అనిపిస్తుంది మనకి, రైట్? అప్పుడు నేనేంట్రా నా లైఫ్ అని మళ్ళీ అక్కడికి వచ్చాను బాధపడతాను. ఆ ఫ్రస్ట్రేషన్ మళ్ళీ వెళ్ళేది మొత్తం హస్బెండ్ పైన. ఏదేమైనా మ్యారేజ్ అయినా 5 years అండి, ఫస్ట్ 5 years ఆఫ్ మ్యారేజ్లో ఈ హ్యాబిట్స్ నుంచి ఆ హ్యాబిట్స్కి అలవాటు పడడానికి టైం పడుతుంది. అది మనకు నచ్చినా నచ్చకపోయినా, బికాజ్ ఈ పద్ధతుల నుంచి ఆ పద్ధతుల్లోకి వెళ్తున్నాం. సో ఐ వాంట్ విమెన్ టు ప్రాక్టీస్ వన్ థింగ్. అబ్బాయిల్లో కూడా ఈవెన్ మెన్ హ్యావ్ టు చేంజ్. ఒకటి ఏం ప్రాక్టీస్ చేయండి అంటే, లైఫ్లో ఎప్పుడు కూడా 2 people విల్ కమ్, 2 people విల్ గో. అంటే మన పరి పర్టికులర్గా 2 అని కాదు నంబర్, బట్ జనరల్ గా లైఫ్ వర్క్స్ లైక్ దాట్. ఎస్, ఒకరు వస్తూ ఉంటారు. చూడండి, మ్యారేజ్ అయిన తర్వాత సిబ్లింగ్స్ తో మనకు కట్ ఆఫ్ అయిపోద్ది. అన్నదమ్ములతో మన అక్క చెల్లెలతో అంత ఉండం, అక్కడ తోటికోడలతోనో లేకపోతే ఆడవర్డ్స్లో ఎక్కువ వస్తూ ఉండడమో అక్కడ ఉంటుంది. వాళ్ళు రాగానే వీళ్ళకి స్లోగా కట్ ఆఫ్ అయిపోతారు సంజయ్. అక్కడ అత్తమామలు రాగానే ఇక్కడ అమ్మ నాన్నలతో టైం తగ్గిపోద్ది, అక్కడ హస్బెండ్ రాగానే ఇక్కడ మనకంటూ ఇక్కడ తగ్గిపోతాయి అన్న పిల్లలు, చెల్లె పిల్లలు, రైట్? దిస్ ఈస్ హౌ లైఫ్ వర్క్స్. కానీ నేను మీతో అప్పుడు అంత స్పెండ్ చేస్తుంటే, మనం అప్పుడు అంతలా ఆడుకునేటోళ్ళము, యూనో, నేను అప్పుడు ఎంత ఎంజాయ్ చేసేదాన్నో. మైండ్ ఏం చేస్తుంది తెలుసా? ఇక్కడ నేను బ్రెయిన్ గురించి చాలా మాట్లాడతాను సంజయ్. గడిచిపోయిన కాలంలో పెయిన్ మాత్రమే గుర్తుపెట్టుకునేదే ఎక్కువ బ్రెయిన్ చేసే పని. గడిచిపోయిన కాలంలో ఎక్కువ పెయిన్ ఎక్కడుందో, లేకపోతే ఎక్కడ నష్టపోయామో అదే ఎక్కువ గుర్తు చేస్తూ ఉంటుంది. ఎందుకనంటే మళ్ళీ అంత బాధపడొద్దని, మళ్ళీ అది నేను చేయకూడదు. సో అర్థమైందా? మనం ఏదైనా మిస్టేక్స్ చేసాం అనుకో, మిస్టేక్స్ ఎక్కువ గుర్తు తెచ్చుకుంటాం మనం. ఇంకా అలా ఉన్నప్పుడు 5 years లోపల, మ్యారేజ్ అయిన 5 years కొంచెం నేనేమంటానంటే యాజ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ కొంచెం కామ్ డౌన్ అవ్వండి, మోర్ పేషెన్స్, ఓపిక పెంచుకోండి తప్ప డోంట్ లెట్ యువర్ సప్రెస్ చేసేసుకోవద్దు ఎమోషన్స్ని. నేనేమి అలా అని ఇమ్మీడియట్గా ఇలా కోపం వచ్చింది నాన్నని నేను అరిసినట్టు వెళ్ళి మామ పైన అరుస్తా అంటే నడవదు సంజయ్. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మా ఇంట్లో మా మమ్మీ డాడీ నాకు ఇట్లా చేయకపోయేది,
నీ ఇంట్లో అక్కడ నడవలేదు, ఇక్కడ నడవదు, అక్కడ నడిచింది. హియర్ యూ హ్యావ్ టు బి అ డిఫరెంట్ పర్సన్. మ్యారేజ్ అయిన 5 years టైం పడుతుంది బాబా. తినేంటో వాళ్ళకి అర్థం అవ్వాలన్నా, వాళ్ళేంటో తినకు అర్థం అవ్వాలన్నా 5 years పడుతుంది. నేనేమంటా అంటే బట్ డోంట్ బి టూ సాఫ్ట్. ఓకే. చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఏం చెప్తారు, ఏది జరిగినా అడ్జస్ట్ అవ్వు, ఎగ్జాక్ట్లీ ఏదైనా అడ్జస్ట్ అవ్వు. ఎగ్జాక్ట్లీ అక్కడికి వెళ్ళాక కూడా తిని చేసే పనుల వల్ల ఏమన్నా వాళ్ళ అత్తమామలు కానీ హర్ట్ అవుతారేమో, తన తోడికోడలు కానీ సంథింగ్, లేకపోతే ఆడపడుచులు ముఖ్యంగా వీళ్ళిద్దరు హర్ట్ అవుతారేమో అని చెప్పేసి వీళ్ళ ఫీలింగ్స్ అని అణుచుకుంటుంటారు కొంతమంది. అంటే ఎంతవరకు మాట్లాడాలి, లేకపోతే ఎంతవరకు వాళ్ళ కోరికల్ని బయట పెట్టాలన్న విషయంలో వాళ్ళు మాత్రం సతమతం అవుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఇంట్లో ఉన్నట్టు ఉండలేరు. ఇంట్లో అయితే అమ్మ నాన్నల ముందు నాకు ఇది కావాలని అడిగినట్టు అక్కడ అడగలేరు. ఇక్కడ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడ ఉన్నంత ఫ్రీడమ్ అక్కడ అడగలేరు. ఎగ్జాక్ట్లీ వాళ్ళతో ఎలా ప్యాచ్ అప్ అవ్వాలంటారు, ఎలా కలవాలంటారు తొందరగా? మాకు స్టార్టింగ్లో మా మేడము 3 no'sకి రెడీ ఉండండి అని చెప్తుంది. ఆస్క్ 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 అనమాట. ఆస్క్ 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 ఫార్ములా ఒకటి ఉంటుంది సంజయ్. ఐ హోప్ ఐ టోల్డ్ యూ. లేదా ఫస్ట్ నువ్వు ఆస్క్ అడగాలి. మన మనసులో కోరిక ఉందని కూడా పార్ట్నర్కి కానీ అత్తమాలు కానీ ఎట్లా తెలుస్తుంది? సపోజ్ నార్మల్ చైన్ అనుకుందాం, ఓకేనా? నాకు నార్మల్ చైన్ కొనుక్కోవాలనిపించింది. నేను ఆబ్వియస్లీ పెళ్ళైన తర్వాత ఎవరిని అడగాలి? ఐదర్ ఐ షుడ్ బి ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్, నేను ఎఫోర్డ్ చేసుకోగలగాలి, లేదంటే అరే నాకు మ్యారేజ్ అయింది కాబట్టి నేను వాళ్ళతో షేర్ చేస్తే వాళ్ళు కొనేటట్టు ఉండాలి. అంతే కదా డిజైర్స్ అంటే. సో నేను వెళ్ళి వాళ్ళతో డిస్కసే చేయకపోతే నాకు అది ఉందని కూడా కోరిక వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో ఫస్ట్ మన బ్రెయిన్కి మనం చెప్పాలి ఇట్స్ ఓకే. వాళ్ళు ఒకవేళ నో అన్నా, బట్ యు ఆస్క్. ఫస్ట్ ఆస్క్కి డెఫినెట్గా ఆ బ్లండర్ నో అని ఎక్స్ప్రెషన్ వస్తుంది. దట్స్ ఫైన్, దట్స్ రియలీ ఫైన్. నువ్వు అడిగిన వెంటనే అన్నీ వచ్చేస్తే ఇంకేముంది లైఫ్లో? నీ మజా. నీ బ్రెయిన్ ఎలాంటిదంటే అది వచ్చిందంటే అది వదిలిపెట్టి మళ్ళీ వెంటనే ఇంకో కోరిక అడిగిద్ది. దిస్ ఈస్ హౌ వీఆర్ ట్రైన్డ్. సరే అది సెకండ్ టైం మళ్ళీ అడగండి. ఒక 1-2 weeks గ్యాప్ తీసుకోను, 1 month గ్యాప్ తీసుకోను, అగైన్ గెట్ రెడీ టు ఆస్క్. మళ్ళీ అడగండి. అప్పటికి కూడా మళ్ళీ నో అన్నారు అనుకో, ఆ నో కొంచెం బెటర్ దాన్ ఫస్ట్ నో అనమాట. ఎలా ఉంటుందంటే సరే చూద్దాంలే, ఫంక్షన్ దాకా వెయిట్ చేయి, సంథింగ్ లైక్ దిస్. అబ్సల్యూట్లీ నో నుంచి చూద్దాంలే. థర్డ్ టైం మళ్ళీ అడగండి 2-3 weeks తర్వాత. అలా అని సతాయించమని నేను అనట్లేదు సంజయ్. వాళ్ళ మీద పడి రాక్షసుల్లా పీక్కొని నువ్వు ఏమన్నా చేయి, నువ్వు సస్తే జావు, నాకు అనవసరం, నాకు ఆ ఫంక్షన్ కల్లా నాకు ఈ హారం కావాలి. దట్స్ నాట్ ద వే యూ హ్యావ్ టు కమ్యూనికేట్. నో. మళ్ళీ పేషెన్స్ అంటే ఎక్కడ పేషెన్స్? ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో పేషెన్స్, రైట్? మళ్ళీ థర్డ్ టైం అడగండి, ఆస్క్. అప్పటికి ఆస్క్ అడిగే టైం కల్లా నో అని రాదు. ఒకవేళ నో వచ్చినా అగైన్ బీ ప్రిపేర్ టు ఆస్క్ నెక్స్ట్ నో. 9 no's అంట. మాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మా మేడం 3 no's అన్నది. అండ్ ఐ ప్రాక్టీస్డ్ 3 no's. ఓకే, థర్డ్కి అయిపోయింది నేను అడిగినవన్నీ చిన్న చిన్నవి. ఇప్పుడు ఏమైనా బర్త్డేకి ఏం కావాలంటే ఏం కావాలి, వర్కౌట్ డ్రెస్ కొను చాలే, ఒక డ్రెస్ కొను చాలే. వెన్ యువర్ డిజైర్స్ ఆర్ మెట్, చిన్ని కోరికలు తీర్చేసుకుంటే పెద్ద కోరికలు అంటూ ఏమి ఉండవు ఏ మనిషికి కూడా. ఆ చిన్ని డిజైర్స్ వైఫ్వి వినాలి సంజయ్. హస్బెండ్ అక్కడ ఇదేంట్రా అన్ని నాతో కొనిపించుకుంటుంది, నిన్ను అత్త ఇంకెవరిని అడుగుతారు? ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ థింగ్స్, ఓన్లీ అరే ఇచ్చిపుచ్చుకోవడం అని అంటే, బికాజ్ మనకు ట్రస్ట్ బిల్డ్ అవుతుంది అక్కడ ఫస్ట్ 5 yearsలోనే. సపోజ్ ఫస్ట్ 5 yearsలోనే నెగ్లెక్ట్ చేస్తున్నారు, తర్వాత చూద్దాంలే అది ఏడిపోతుంది, లేకపోతే ఆ తర్వాత విందాంలే, ఓ 10 years తర్వాత చూద్దాంలే అని వెన్ యూఆర్ పోస్ట్ పోనింగ్ యువర్ ఎవ్రీథింగ్ కదా. తన మైండ్లో ఎలా ఫామ్ అవుతుంది? హౌ ఈజ్ షీ ఇంటర్ప్రిటింగ్ అంటే తన ఇంటర్ప్రిటేషన్లో హస్బెండ్ని ఎలా ఇమేజ్ పెట్టుకుంటుంది? ఈయన ఈ టైపు, సపోజ్ ఈయన పిసినారే, ఈయన నాకు తప్ప అందరికి ఇచ్చే మనిషి, ఈయన వేరే వాళ్ళకి పెడతాడు కానీ నన్ను మాత్రం పట్టించుకోడు. ఇలాంటివి మనం లైఫ్ లాంగ్ క్యారీ చేస్తారు. నెక్స్ట్ 60 years మళ్ళీ వాళ్ళతోనే మనం బతకాలి. పేరెంట్స్ అయినా 30 years సంజయ్, మ్యాక్సిమం 30 to 35 years అంతే కదా. ఎందుకంటే అప్పటికే 30-35 years అయిపోతుంది మన లైఫ్లోనే. ఇక మిగతా 30-35 years వాళ్ళకి మనకి అంతే ఉంటుంది. బట్ వైఫ్ ఆర్ ద హస్బెండ్ లివ్స్ ఫర్ అ లాంగర్ టైమ్ టుగెదర్, 60 years ఆల్మోస్ట్. ఎగ్జాక్ట్లీ. చాలు కదా ఇంపార్టెంట్. ఫస్ట్ 5 yearsలో చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి సంజయ్. పెళ్ళయిందా, రిసెప్షన్ దగ్గర పెట్టుబడుల దగ్గర, భోజనాల దగ్గర, మళ్ళీ మాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు అని అక్కడ అవుతాయి. అవే డీల్ చేసుకొని ముందుకెళ్తున్నాంరా అంటే పెట్టిపోతల దగ్గర అని, సారే దగ్గర వీళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి పెట్టిపోతే అదో ప్రాబ్లం. ఎక్కువ పెడితేనేమో ఈమె ఎక్కువ తెచ్చుకుంది, వేరే వాళ్ళు తెచ్చుకోలేదని తోటికోడళ్ళ దగ్గర ఇష్యూస్,
పిల్లల పేర్లు ఇట్ గోస్ ఆన్, లైఫ్ గోస్ ఆన్. Exactly. ఎక్కడ మనం ఎవరిని ఇలా ఉంటే బాగుండేదని అనుకోవడానికి ఉండదు. దిస్ ఇస్ అ ఫ్రెష్ డే. లెట్స్ వెల్కమ్ దోస్ ఎమోషన్స్. కొన్ని మనం డీల్ చేస్తాము, కొన్ని మనం ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకుంటాము. బట్ లెట్స్ బీ పేషెంట్. కామ్ గా కాస్త డీల్ చేయటం నేర్చుకోండి. డోంట్ బికమ్ సో హైపర్. యా, ఎట్లా అరుస్తున్నారు తెలుసా సంజయ్, అసలు వింటుంటే డామ్ ఇంకొన్ని రోజుల్లో ఏం సౌండ్స్ వస్తాయి అనిపిస్తుంది. ఇస్తురులే. పెళ్ళైన 5 సంవత్సరాలకి 5 సంవత్సరాల్లోనే కష్టం. తర్వాత స్లోగా దేల్ అడాప్ట్. అచ్చా, అమ్మ నాన్నని నేను ఎక్కడ మొన్న ఏదో ఒక అమ్మాయి చెప్పింది సంజయ్, ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే, నేను మా అమ్మని బ్లాక్ చేసి పెట్టాను 2 weeks 3 weeks దాకా. అండ్ ఐ వాజ్ లైక్ వావ్, హౌ క్యూట్. అంటే మ్యారేజ్ అమ్మని బ్లాక్ చేసిందని కాదు అక్కడ, అమ్మ ఎప్పుడైతే వీళ్ళ ఫ్యామిలీలో ఇంటర్ఫియర్ అయిపోతుంది, అమ్మని నువ్వు ఇంతకంటే నా వాళ్ళ గురించి మాట్లాడకు అని చెప్పాలి అని అంటే, ఈ అమ్మాయి బ్లాక్ చేసిందంట అమ్మని 2-3 వారాలకి. ఇట్ వాస్ ట్రూ క్యూట్. ఎందుకంటే ఇది నా ఫ్యామిలీ అని ఆ అమ్మాయికి వచ్చేసింది ఆల్రెడీ. ఇది నేను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే నా అమ్మనైనా సరే నేను పక్కకి పెట్టాలి. దట్స్ గుడ్ లెసన్ దట్ వి ఆల్ షుడ్ నో. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మ్యామ్, ఖచ్చితంగా. వాళ్ళు అంతలా మనం తేయకూడదు, ఎందుకంటే తల్లిదండ్రులకి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది పిల్లలతోని. ప్రతి అమ్మాయి కూడా ఒక సందర్భంలో పెళ్లి చేసుకోవాల్సిందే, అత్తవారి ఇంటికి వెళ్ళాల్సిందే. కానీ అత్తగారి ఇంటికి వెళ్ళాక కూడా తల్లిదండ్రులు చెప్పే మాటలు అంటే వినడం ఓకే, తల్లిదండ్రుల మీద ప్రేమ అభిమానాలు, వాళ్ళ మీద బెంగ ఇవన్నీ ఉంటాయి, కరెక్టే. కానీ ఇక్కడ గొడవల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే, మీరు అన్నట్టుగా చెప్పారు, కొట్టడం అంతకు మించి పెద్ద పెద్ద ఇష్యూస్ అయినప్పుడు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా అంతవరకు ఓకే. కానీ చిన్న చిన్న విషయాల్లో, తోటికోడల మాటల విషయంలో, అత్తగారి మాటల విషయంలో, వంట విషయంలో, వంట తిని భర్త చెప్పిన మాటల విషయంలో, బాలేదన్నా బాగుందన్నా, ఇంక ప్రతి చిన్న దానికి అప్రిషియేట్ చేయాలి. ప్రతి చిన్న దానికి తల్లిదండ్రులతో మాట్లాడతారు, అమ్మతోటి. ఆవిడ ఇక్కడ చిన్న విషయానికి కూడా గొడవల్లోకి ఇంటర్ఫియర్ అవుతారు. అది ఎగ్జాక్ట్లీ రాంగ్ మ్యామ్, ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంజయ్.